జగనన్న గవర్నమెంట్ మహిళా సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసేది. అలాగే రేషన్ కార్డులో కూడా మహిళ పేరే ఉండాలి, ఇంటి యజమాని గాని మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అలాగే మహిళ పేరునే మనకి ఇంటి స్థలం కూడా, ఒక ఇల్లు మహిళ పేరున ఉండాలని ఇంటి స్థలం కూడా మహిళ పేరున పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు, సున్నా వడ్డీ ఏ రకంగా ఎగ్గొట్టారు, అలాగే కళ్యాణమస్తు పథకాలు ఏ రకంగా దానికి ఎగ్గొట్టారన్నది మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు కొత్తగా ఈ కొత్త పథకాలు ఏవో తెస్తున్నాము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాలు కొత్తగా ఏదో తెస్తున్నట్టు, కొత్తగా ఏదో పథకాలని అమలు చేస్తున్నట్టు, మహిళల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న హడావుడి హంగామా ఇంత అంతా కాదు. ఇదే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాకి 427 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్లి పడేది. ఆ పథకాలన్నిటిని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈ రోజు ఏ ఒక్క పథకం అమల్లో లేదు. అది కాకుండా మనం గతంలో కూడా చూసాం, 2014 నుంచి 19 లోపు చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకి, డోక్రా మహిళలకి, డోక్రా సంఘాల మహిళలకి రుణమాఫీ అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ రుణమాఫీ జరగల. 5 ఏళ్ల కాలంలోన డోక్రా మహిళలు ఆయనకి ఏ రోజు గుర్తురాల. గతంలోనే ఇలాగే మోసం చేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు డోక్రా మహిళలకి ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18,000 చొప్పున శ్రీనిధి కింద ఇస్తాను అని తెలియచేయడం జరిగింది. అది ఈ రోజు ఒక ఇంట్లో 2 మహిళలు ఉంటే 36,000, 4 మహిళలు ఉంటే 72,000. కానీ ఇది ఇంతవరకు అమలు చేయలేదు, అమల్లోకి రాలేదు. అలాగే 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 చొప్పున మహిళలకు అందజేస్తామని చెప్పి అదే సూపర్ 6 లో పెట్టడం జరిగింది. అది కూడా తుంగలో తొక్కారు. అది కూడా మహిళలకు వెన్నుపోట పొడిచారు. అలాగే ఇప్పుడు డోక్రా మహిళలు పొదుపు సంఘాల్లో దాచుకుంటున్న డబ్బులు ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. ఈ రోజు ఆర్బీఐ బ్యాంకుకి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఈరోజు వీళ్ళు కొత్తగా పెడుతున్న ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వీటికి 4% వడ్డీ కింద బ్యాంకుల నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకుల నుంచి 4% వడ్డీకి ఈ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మికి మహిళలకు అందజేస్తారంట 4% వడ్డీకి. కానీ వీళ్ళు బ్యాంకు నుంచి ఎంత వడ్డీకి తెస్తున్నారయ్యా అని అంటే 7% వడ్డీకి తెస్తున్నారు. అంటే 7% వడ్డీకి వీళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి, అది ఎవరు డబ్బులయ్యా అంటే డోక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా 12 ఏళ్ల నుంచి పొదుపు చేసుకుంటున్న డబ్బులు, పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న, పొదుపు చేసుకుంటున్న డబ్బుల్ని వీళ్ళు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి 1000 కోట్లు, సంవత్సరానికి 500 కోట్లు చొప్పున ఈ 2 పథకాలకి 1000 కోట్లు వీళ్ళు బ్యాంక్ నుంచి 7% వడ్డీకి తీసుకొని విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద అది 4% వడ్డీకి మళ్ళీ ప్రజలకే అందజేస్తారంట. అంటే వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర 4% డబ్బులు, అంటే ఉచితంగా అందించవలసిన విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలని వడ్డీకి వీళ్ళు ఇవ్వడమే కాకుండా పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని 7% వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ప్రజలకి 4% వడ్డీకి ఇస్తే, అక్కడ ఎక్కువ వడ్డీకి తెచ్చి తక్కువ వడ్డీకి ప్రజలకి ఇస్తే, మరి ఆ పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బులకి ఎవరు సమాధానం చెప్తారు?